వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. డాక్టర్ అండి. హాయ్ గణేష్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? సరళ మీ సేత్సాల వల్లే బాగుపడింది. అదే ఉంది, నా డ్యూటీ నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆవిడ చాలా వీక్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ టెన్షన్ పెట్టకూడదు. ఏయ్ గణేష్, సార్ ఈడు ఇక్కడ ఏం చేస్తున్నాండి? వీడేంటి? సార్ ఈ సంగతి మీద వెళ్తుంటే ఈడు చాలా డేంజర్ బాబు. ఈ తీసుకెళ్ళి ముందర గణేష్. బస్ స్టాండ్లో పడేసి రావాలండి. మీరు ఆగండి. ఈ సంగతి సార్ మీకు సార్ మీకు అంటే ఈ పొట్టోడు సార్ ఇది క్రిమినల్ అండి బాబు. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరండి? మా నాన్న. మీ నాన్న. ఆహా. అది కాదు నాన్న, ఏదో తెలియక అతను. హాస్పిటల్ టైం అయింది, పో వెళ్ళి ఆపరేషన్ చేసుకో పో. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఫాలో మీ మ్యాన్. కూర్చోరా, కూర్చో. నా ఒళ్ళో కూర్చోనా? బాగోదండి. ఏరా, మీ అయ్యగారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది? 20 ఉంటుందండి. ఓహో, ఎవరి పేరు మీద ఉంది? అమ్మగారి పేరు మీద అండి. ఏరా, మీ అమ్మగారికి ఎన్ని సవాళ్ళ నగలుండొచ్చు? 50 తులాలు పై మాట్లాడండి. మీ రాముణ్ణి మందు కొంచెం తగ్గించమని చెప్పరా? సలాలు ఇచ్చే ముందర మనం పాటిస్తే బెటర్. నాన్న, నేను మీకు నా నిర్ణయం చెప్పాలి. చెప్తాను. మీకు కోపం రాదుగా? నాకేది కోపం వస్తామా? ఆ గత్తరగాల చిత్రగాడి గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది. ఊరుకోండి అయ్య గారు, మీరు బీపీ కారణం మీరే కానీ ఆయన మాత్రం కాదండి. ఏంట్రా ఆడినరికేసుకొస్తా? ఇప్పుడే ఆయన ఇంటి నుంచి వస్తున్నాం. వాలంటీర్లు వస్తున్నావా? అవునండి, ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని క్షేమాలు అడిగారు తెలుసా? అంటే నాకంటే 4 బస్సులు ఎక్కువ రైలు వాడితో కలిసిపోదాం బేరం అంటాను పోయావా? ఒరేయ్, నువ్వు మారిపోతున్నావు రోయ్. ఊరుకో నాన్న, గణేష్ అలాంటి వాడేం కాదు. ఆయన తెలిదేంటంటే ఉత్తిగా పైకి పిగర్లు ఎత్తున్నాడు. చూడండి, మనం ఏదైనా అడగాలంటే పేజ్ మీద అడుగుతాం, అంతేగాని లోపాయికి మన చేత కదండు. ఆయన ఏదో పెద్దరికంగా మాట్లాడాడు అండి. అమ్మాయి, ఇందాక ఏదో చెప్తాను, చెప్పు. ఇప్పుడు వదిలే నాన్న, మీకు బీపీ ఎక్కువైంది, తర్వాత చెప్తాను. ఆయనకి బీపీ ఉండదని చెప్పాల్సింది చెప్పండి. నువ్వు ఊరుకో, నేను తర్వాత చెప్తాను నాన్న, నువ్వు వెళ్ళు. ఒరేయ్, ఇంకొకసారి వాటి గురించి బోల్సేళ్ళు. మాకు తెలుసులేండి, ఫోన్ చేయాలి. గణేష్, ఏంటండి దాన్ని చూస్తా. మన ఇద్దరం వెంటనే వెళ్ళి. ఏమిటి మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు విని భోంచనివరా? రారా, నువ్వు భోంచద్దు గాని చెప్తుంటా ఇంట్లో. రారా, కూర్చో. టమాటా పచ్చడి అక్కడికే కొట్టిందండి. రే ఆ పెద్దాయన నా గురించి ఏం చెప్పాడురా? ఒకటా సానా అడిగాండి బాబు. మీరు ఎలా ఉన్నారు, మీ ఆస్తి ఏంటి, మీ నగలేంటి లచ్చించారు. లక్షించారే గాని రే ఇల్లు ఎలా ఉందిరా? ఏం బాగుందండి, ఆడదిక్కు లేని ఇల్లు, దీపం పెట్టే దిక్కు లేదు, కళదప్పుందండి. పెద్ద ఆయన పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి. అయ్యో, మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి, ఆయన కట్టాలని మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి, ఎప్పటికైనా 2 ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి, అదంతే. పంచలేని పంట పశువులకు లోకువా, లేని ఫోటో గోడకు లోకువా, ఖాళీ లేని ఆడది ఊరికే లోకో కదా. ఎదురైతే వెళ్ళరు గానీ ఎలా కోలనకైతే ఎదురెళ్తారా? పెళ్ళైతే అయింది గాని అది ఎందుకు అయిందో గాని పెడాకులైంది. ఇడోని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారంట, వాళ్ళకి పుట్టే పిల్లలకి బోలెడు సదుపాయాలంట. నువ్వు ఊ అనాలి గాని ఊ అనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. చూడండి, పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది. దాని గురించి నేను ఆలోచించడం లేదు. అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు. మీ బస్సులో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అది కాదు, ప్రతిరోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చేత గడ్డి తింటే కానీ తింటారు కదరా. బతుకు బ్రేకుల గురించి ఆలోచించిన బుర్ర మీకు లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి కదా. చెప్పానా ఆ అమ్మాయి విషయంలో కెలకొత్తని? ఇప్పుడు బాగా అరికాడు పేడతో. చెప్పాడు కాసిరు. నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే. ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు. తను పిచ్చిదే ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం కుదుట పడింది కానీ తన బతుకు కుదుట పడలేదు. పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో. పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా.
అప్పుడు ఇలాంటి మనిషి అవసరం. తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు. ఆలోచించు. అవును గణేష్, అతని నిర్ణయం చాలా మంచిది. చెల్లిని ఒప్పిస్తాను. తప్పు చేయడం, పశ్చాత్తాపడ్డం అంతా అతనిష్టమేనా? మన అన్నయ్యను చంపిన హంతకుడు అతను కాదు. అన్నయ్య చావుకి ఎవరూ కారణం కాదు. అతని పిరికితనమే అతని చావుకి కారణం. అక్క. అవును, సమస్యలకి భయపడి, సమాజానికి భయపడి, మన బతుకుల్ని ఎలా మోయాలో అని భయపడి, పరువుకి భయపడి, పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుక్కున్నాడే కాని తన మీద ఆధారపడ్డ 2 ఆడపిల్లలున్నారని ఒక్క క్షణం ఆలోచించాడా? అతను ఉరి వేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి అయ్యుండేవాడు. మనల్ని రోజు చస్తూ బతుకమని వదిలేసి తన చావును వెతుక్కుంటూ పోయినా ఎస్కేపిస్ట్. తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. సరళ, గణేష్ మనకి ఏమీ కాకపోయినా, మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు. మన కోసం బస్టాండులో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు. ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ? అతని గురించైనా ఆలోచించు. అవును, గణేష్ గురించి ఆలోచించాలి. ఈ కండక్టర్ పెళ్లి కొడుకోయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చెను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా? నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ల దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీరి విస్కీలు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ హై క్యా? అదెప్పటి? ఇంక 3 వారం, ఇంక 3 వారం, షిఫ్టింగ్ 4 వారం, మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు நான் ஏதாவது டப்பிங் படமா? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు ఎస్టేట్ లో నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. హై ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గారు పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే, ఒక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ పక్క పెట్టుకోండి. లోకల్ ఖర్చు మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు కాదు, గణేష్ ఎస్టీడీ బూత్. எல்லாம் டப்பு போயிடுச்சு. ഇവിടെ யாரும் இல்ல, எனக்கு ஒரு பொண்ணு வேணும். யாரும் இல்ல, ஒரு பொண்ணு வேணும். మరో మలయాళ కుట్టిరో గణేష్ చదువుకున్నాడో లేదో అనవసరం, నీ డెసిషన్ కరెక్ట్. ఈ విషయం అతనికి చెప్పావా? చెప్పలేదు. మరి చెప్పేయి. చిన్న రిక్వెస్ట్, ఏమైనా అతని డ్రెస్ పేటర్న్ మార్చమని చెప్పు, లేకపోతే అతను నీకు సూట్ అవడు. బానే ఉన్నాడు కదా, ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను. మరి మార్చడం ఎందుకు? ఫోన్లే, వీళ్ళందరి కోసమైనా ఒకసారి మార్చి చూస్తే. లోన్ ఎవరు లేరు కదా? అయ్యో, హలో వాచ్మ్యాన్, వాచ్మ్యాన్.
అదేమిటయ్యా? ఏ కృష్ణరావు, ఏమి టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ నాకు కదయ్యా, ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి. వీరారెడ్డికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? కాదయ్యా, అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది. ఏంటి? వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు, ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందంట. ఇందులో టెన్షన్ ఉందయ్యా. అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవరో క్లీనరో కాంపౌండర్ చూడకూడదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో కాంపౌండర్, ఇక మీదట ఆస్తి కాంపౌండ్ మొత్తం చూసుకొని ఓనర్ అనుకోవచ్చు కదా. ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయ్యా. నాకు కరెక్షన్ టైం అయింది, వస్తాను. ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఈయనకి వస్తుంది అటాక్. ఏంట్రా? ఆయనకు ఒక కూతురుంది కదా, అయితే వాళ్ళకి బస్సుల కమిషనర్ బ్రోకర్ లేడు, ఎవరు? గణేషా? ఆడితో ముక్క కలిపిందంట. ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది. ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే. సంధ్య, సంధ్య అమ్మా ఇంట్లో లేదండి. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అదే నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇంత ఆలస్యం లేదు. ఇప్పుడు ఎందుకు అయింది? అదే అది ఏంటది? నిన్ను మీ ఇంట్లో చేసుకొచ్చినప్పుడు మీ నాన్న పడి టెన్షన్, ఇప్పుడు నేను పడాలా? ఏమండి? పడవాని ఇన్నేళ్ల తర్వాత ఆ మాటలు ఏమిటండి? ఇన్నేళ్ళు వచ్చిన అర్ధాంతాక మీ అమ్మాయి ఇంటికి రాపోవడానికి కారణం ఏంటి? అదే 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 వాళ్ళన్నది. బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ పెరిగిపోతుంది. బీపీ అక్కడ తీసుకురా. మీకు బీపీ చూసుకోవటం రాదండి. అమ్మాయి వచ్చాక ఏమిటని చూసేది? ఇది నా బీపీ, నేను చూసుకుంటా. అట్లే ఏమండి? ఏమనుకుంటా రైట్ రాని చెప్తాను. నోరారా నవ్వేద్దాం, ఖరీదు లేదు చిన్న నవ్వుకి. కన్నారా నిదరోదాం, ఖర్చేమి కాదు. ఏమయ్యా, కాలేజీలో క్లాసులు ఇంకా జరుగుతున్నాయా? అర్ధరాత్రి పాటు క్లాసులు ఏంటి సార్? ఎప్పుడే వెళ్ళిపోయారు. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు సార్. బాబురావు సాబ్, రండి బాబురావు సాబ్. అయ్యి ఎక్కడ? గణేష్ గారు ఎక్కడ? వాడు పొద్దుటించి ఒకటే హడావుడి, పెళ్లి హడావుడి, షాది. హాజీ, ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్. మీకి ఒక మాట చెప్పన్నాను సాబ్. ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్. మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్. మీకి చెప్పలేదే సాబ్. అయ్యగారు మీరా? ఏంటి ఇట్ట వచ్చారు? అయ్యగారు నేనే మీ దగ్గరకు వచ్చి చెప్దాం అనుకుంటున్నా. చెప్పేది వాసాలు లెక్క పెడతావరా? ఏం చేశాడండి? ఏం చేశాడు? తిరిగి కొట్లాడన్న ధైర్యం ఏమో మీకు? నీకు తెలీదా? నీ తెలియకుండా జరిగిందా? వెళ్ళకూడగా ఉందా? వీడు నా కూతురు లేపు రాలేదు. అమ్మాయి గారు వచ్చేసారంట. అమ్మగారు ఫోన్ చేశారండి. ఇప్పుడు అర్థమైందా? మీ కూతురు వచ్చిందంటగా. వెళ్ళండి. ఎలాంటి మనిషిని పట్టుకుని ఎలాంటి మాట్లాడారు? మీరు అనుకున్నవన్నీ నిజాలైపోతాయా? ఇన్నాళ్ళు ఈడు ఎముకలంచి కూడబెట్టినందుకు మంచి మర్యాద చేశారు. ఏంటి ఏం చూస్తున్నావు? జరిగించాలు పద. ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేనోళ్ళు. ఆ 3 ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని. ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు. నా మెళ్ళ ఆ 3 ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను. ఏమనుకుంటున్నారు? రేపు దశమి గడియలు బాగున్నాయి. వెంటనే గుళ్ళో లగ్గ పెట్టించేయి. ఏ ఊరుకోయే, కోపంలో పెచ్చగా మాడక. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసి మాట్లాడే స్నేహితురాలాగే చూసానే. అందుకే నా మనసులో మాట చెప్తున్నానే. నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం. నమస్తే సార్. సంజయ్ ల్యాబ్ లో ఉండగా మా ఫ్యూన్ చూసుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. నైట్ వాచ్మెన్ వచ్చి రిపోర్ట్ ఇచ్చేదాకా తన లోపల ఉన్న విషయం మాకు తెలియలేదు. ఇలా జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. తప్పు చేయటం సారీ చెప్పడం ఇదొక్కటే మీకు తెలుసు. ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాకపోతే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడతారు ఆలోచించారా?
ఇలాగ మీరు కాలేజీ నడపడం జరిగిన దానికి మేము చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పొరపాటు ప్లీజ్ ఇంకెప్పుడు ఇంకేం చెప్పదు, దయచేసి వెళ్ళిపోండి. అది కాదండి. మీరు చెప్పాల్సింది చెప్పారు, జరగాల్సింది జరిగింది, వెళ్ళిపోండి. సారీ సార్. ఏమిటిది? ఆడు కూతురు వెనకాతల తిరిగిపోకపోతే ఈడు ఇంత దూరం వచ్చేవాడేనా? ఆడు కూతుర్ని చంపుకోమనండి, నరుకోమనండి, ఏమైనా చేసుకోమనండి అంతే. ఎంతైనా ఓనర్ గారి కూతుర్ని ప్రేమించడం గణేష్ తప్పే కానీ ఏమిరా తప్ప? మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ లేని నేను లేననే, వాడు సంపాదించుకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే. వాడు గుండెలు బాదుకుని కదా అంత 2 బస్సులు కొని పెట్టినాడు. గణేష్ దేవుడు రాముడు అంటే పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే. తన కూతురు మేటర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా? అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంట్లో తక్కువరా? దేంట్లో తక్కువనే? ఒక డ్రైవర్ కూర్చుమి హో, ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు, అవుననొచ్చు, కాదనొచ్చు, అంతేగాని బేటాని ఇలా బజార్లో చావు బాధడం ఏ ఠీక్ నహీ. నేను అడుగుతాను. అవును, నేను కూరుకోకూడదు. నేను అడుగుతాను. ఏమని అడుగుతావు? గణేష్ కి సందనిమని బాబురావు గారిని అడుగుతాను. పెళ్లి చేయమంటాను. ఒప్పుకోకపోతే నేను చేస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.